24/7 న్యూస్ టీవీ. శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్. ఈ మధ్య వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు విష్ణు. అలాంటి ఆయన తనతో రాజరాజ చోరా అనే సినిమా చేసిన హసిద్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే అచ్చ తెలుగు సినిమా అంటూ మరో సినిమా చేశాడు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తోందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఈ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ ఏంటంటే, భవభూతి అంటే శ్రీ విష్ణు ఎస్ఐగా రిటైర్ అవుతాడు. అయితే అతనికి రావాల్సిన పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ రాకుండా ధనలక్ష్మి అనే ఓ మహిళ అధికారి అడ్డుకుంటుంది. డబ్బులు రాలేదని బాధపడుతున్న సమయంలో తాను శ్వాగానిక వంశంలో జన్మించిన వ్యక్తి అని, వారసత్వంగా తనకు కోట్ల రూపాయల ఆస్తి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్తి కోసం వంశవృక్ష నిలయానికి వెళ్తాడు భవభూతి. అతనికి అక్కడ అనుభూతి అంటే రీతువర్మ కనిపిస్తుంది. శ్వాగానిక వంశ వారసులు తమ వారసత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన రాగి పలక ఆమె దగ్గర ఉంటుంది. శ్వాగానిక వంశ పలక అనుభూతి దగ్గరికి ఎలా వచ్చింది? సింగరేణి అలియాస్ సింగ అంటే శ్రీ విష్ణు ఎవరు? భవభూతి సింగ మధ్య సంబంధం ఏమిటి? ఆస్తి ఎవరికి దక్కింది అనేది మిగతా సినిమా. ఈ మూవీ ఎలా ఉందంటే, ఈ కథ చాలా పెద్ద కథే. దానికి తోడు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అన్ని కథలను కలిపి అందంగా చెప్పడానికి డైరెక్టర్ హసిద్ గోలి 100% కష్టపడ్డాడు. ఒకప్పుడు మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంకి ఎలా మారారు, ఆడ మగ సమానమని, వారితో పాటు హిజ్రాలు కూడా సమాజంలో సమానమని చెప్పే కథ ఇది. దానికి వంశం అనే కాన్సెప్ట్, సంపద చేజిక్కించుకోవాలి అనే పాయింట్ జత చేసి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్గా చెప్పారు. ఇందులో ఏకంగా 4 కాలాల్లో జరిగే కథలను చూపించారు. సినిమాలో టైటిల్ జస్టిఫికేషన్ కూడా ఇవ్వడం కొసమెరుపు. ఫస్ట్ పార్ట్ అంతా భవభూతి సింగ కథలతో నడిపించి ఇంటర్వెల్కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లో మాత్రం కాసేపు బోర్ కొట్టొచ్చు. ఇన్ని కథలని కలిపి ఇంత కష్టమైన స్క్రీన్ ప్లే రాసుకొని దాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం నిజంగా కష్టమైన పనే. ఈ విషయంలో డైరెక్టర్ని మెచ్చుకోక తప్పదు. ఈ సినిమాని శ్రీ విష్ణు తన భుజాల మీద మోసాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాతో శ్రీ విష్ణు హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, శ్వాగానిక వంశానికి చెందిన రాజు ఫ్యామిలీ కథ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ భవభూతి సోలో ట్రాక్తో పాటు సింగల్ లవ్ స్టోరీ వరకు చాలా పాత్రల మధ్య నడిచిన ఈ డ్రామాలో కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ బాగున్నాయి. మొత్తానికి ఎంటర్టైనింగ్ మోడ్లో సాగిన ఈ ఫిలింలో గుడ్ మెసేజ్తో పాటు కొన్ని బరువైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు చేసిన 5 పాత్రలు, వాటి చిత్రీకరణ, అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి. పైగా సినిమాలో శ్వాగానిక వంశానికి చెందిన థీమ్ కూడా బాగుంది. అన్నిటికీ కంటే ముఖ్యంగా శ్రీ విష్ణు సినీ కెరీర్లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ గా నటించిన రీతువర్మ చక్కగా నటించింది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ స్వాగ్ స్టోరీ, యాక్టర్స్ యాక్టింగ్ బాగున్నా కథ చెప్పడంలో మాత్రం దర్శకుడు హసిద్ గోలి ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు. ముఖ్యంగా శ్వాగానిక వంశానికి చెందిన వారసత్వం చుట్టూ సాగే ఈ డ్రామాలో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్లో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు. ఇల్లాజికల్ పాయింట్స్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్తో స్క్రీన్ ప్లే సాగడంతో స్వాగ్ చిత్రం కొన్ని చోట్ల నిరాశపరిచింది. అలాగే అక్కడక్కడ కామెడీ కోసం పెట్టిన అవసరమైన డిస్కషన్ కూడా బాగాలేదు. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్ గానే సాగింది. ఓవరాల్ గా చెప్పాలంటే, ఈ స్వాగ్ సినిమాలోని కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ మాత్రమే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ కోసం థియేటర్ కి వెళ్ళి ఈ మూవీని చూడొచ్చు, లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.